Hi, I'm Dr. Haripriya, audiologist and speech language pathologist and a linguist. ఇమిటేషన్ గురించి తెలుసుకుందాం. పిల్లలు ఏ విషయాన్నైనా సరే తల్లిదండ్రుల్ని చూసి లేకపోతే సిబ్లింగ్స్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. చాలాసార్లు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే కనుక తోటి పిల్లల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఎవరి విషయంలో అయితే ఇంకా మాటలు నేర్చుకోవడం లేట్ అవుతుందో వాళ్ళ విషయంలో ఈ ఇమిటేషన్ అనే అంశం పిల్లలు అచీవ్ చేశారా లేదా అని చూసుకోవడం చాలా అవసరం. బిహేవియర్ అయినా మాటలైనా ఏ డెవలప్మెంట్ అయినా సరే పిల్లలు వాళ్ళ ఎన్విరాన్మెంట్లో ఉన్న పెద్దల్ని చూసి ఇమిటేట్ చేయడం ద్వారా వాళ్ళని అనుకరించడం ద్వారా నేర్చుకుంటారనమాట. సో ఇమిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది కూడా ఇమిటేషన్ నేర్చుకోలేదు పిల్లలు అని అనుకోండి. అప్పుడు ఇమిటేషన్ని ఎలా నేర్పించాలి అంటే మీరు ఒక రోల్ మోడల్గా ఉంటూ వాళ్ళ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మాటల్ని మీరు పదే పదే పలుకుతూ వాళ్ళకి చూపిస్తూ ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి మీ ఫేస్ని మీ లిప్ మూమెంట్స్ని చూసి ఇమిటేట్ చేసి నేర్చుకుంటారనమాట. సో ఇమిటేషన్కి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పేరెంట్స్ మీరందరూ చాలా కాషియస్గా ఉండి మీరు ఒక రోల్ మోడల్గా బిహేవ్ చేస్తూ రోల్ మోడల్గా మాట్లాడుతూ మాటల్ని స్పీచ్ థెరపీగా స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగించండి.